భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతుంది. కరీంనగర్లో ఎడతెరిపి లేని వర్షాలకు జైత్యాల రహదారి నీట మునిగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కరీంనగర్ శివారులో ఆర్టీసీ వర్క్షాప్ నుంచి జైత్యాల వెళ్లే మార్గంలో కోట కళాశాల ముందు భారీగా నీరు వాహనాలు నీటిలో మునిగాయి. ఓ మెకానిక్ షాప్ కూడా పార్కింగ్ చేసిన వాహనంలో కారు నీటిలో తేలియాడుతుంది. వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా కారు స్టార్ట్ కాకపోవడం వాహనదారులు తీవ్రమైన కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, కిసాన్ నగర్, ఏరోబేస్ బిల్డింగ్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో స్థానికులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ సిటీ అని పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ. ఎక్కడ చూసినా ఈ డ్రైనేజ్ సమస్య కానీ, ఈ రోడ్ల సమస్య కానీ ఘోరాతి ఘోరంగా తలెత్తుతున్నాయి. చిన్నపాటి చినుకులు పడితేనే ఆర్టీసీ వర్క్షాప్ అయితే ఏంటి, మంచిర్యాల చౌరస్తా అయితే ఏంటి, గీతాభవన్ చౌరస్తా ఏంటి, కలెక్టరేట్ అయితే ఏంటి, కమిషనరేట్ అయితే ఏంటి, కమాన్ అయితే ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే 66 డివిజన్లలో, ఇప్పుడు కొత్తగా 66 డివిజన్లు, పాత 60 డివిజన్లలో ఎక్కడ చూసినా కూడా వర్షపు నీటితో జలమైపోతుంది. ప్రయాణికుల అందరికీ కూడా ఎంతో కష్టాలు, అంటే దాటాలన్నా కూడా ఆ కష్టాలతో ఈ నీళ్లకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరీంనగర్ బాదినార్లో నాలాలు పొంగడంతో ఇళ్లలోకి వరద చుట్టుముట్టి కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకొని పోటెత్తిన వాన నీటితో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కరీంనగర్ ముకరంపూర కాలనీ సైతం వాన నీటికి చిక్కుకుంది. ఒక్కసారిగా చుట్టుముట్టిన జలంతో ప్రజలు తీవ్ర అస్తవ్యవస్థలు ఎదుర్కొంటారు. ఇకపోతే కరీంనగర్తో పాటు విలీన గ్రామాల్లో ఒకప్పుడు చిన్న నీటి వనరులు ఉండేవి. కాలానుగుణంగా అవి అంతరార్థం కావడంతో వరద నీరు నేరుగా రోడ్లపై వస్తుంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు ఉనికి లేకుండా పోవడంతో కూడా ఈ పరిస్థితి మరో కారణమని చెప్పగలం. ఇప్పుడు కూడా గంగుల కమలాకర్ గారు ఉన్నారు. 10 సంవత్సరాల నుండి కరీంనగర్ లండన్ చేస్తా అన్నారు, కానీ లండన్ కాకపోవచ్చు. కానీ నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను గంగుల కమలాకర్ గారిని, ఇప్పుడున్న ఎంపీ బండి సంజయ్ గారిని, అదే రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మన కరీంనగర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత, కేంద్ర మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ గారు హైదరాబాద్లో ఎక్కుంటారు కరీంనగర్ల కంటే. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ రాష్ట్ర మంత్రి కాబట్టి అతను కూడా హైదరాబాద్లో ఎక్కుంటున్నారు. దయచేసి మీరు ఇక్కడ ఉండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. అధికారులు కూడా కరెక్ట్ పట్టించుకోకుండా నాలా కన్వెన్షన్ లో కానీ నాలా కరెక్ట్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల, ఎందుకంటే కొన్ని ప్లేస్లలో నాలలు అనేది వాళ్ళకి సంబంధించిన చుట్టాలకు కానివ్వండి, వేరే బంధువులు కానివ్వండి, అక్కడ ఇల్లులు ఉంటే వాటిని కూల్చకుండా నాలను కుదించి వాళ్ళు నాలలు తయారు చేస్తారు. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు నీళ్లు కూడా చాలా వరకు ఆగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కుంటలు, వాటి శకములు అన్నీ కూడా అక్రమంగా గురి కావడం వల్ల భారీ వర్షాలు పడినప్పుడు వరద నీరు అంతా లోతట్టు ప్రాంతాలు ముంచితే ఆందోళన వ్యక్తం అవుతుంది. నీటి వనరులు కాపాడినట్లయితే వరద నీరంతా కూడా కుంటల్లోకి చేరుకొని అక్కడ నుండి గొలుసు చెరువుల మీద మానేరు నదిలో కలిసే విధంగా అప్పుడు ప్రణాళిక రూపొందారు. కానీ చాలా వరకు నీటి ఇంకుడు గుంతలు లేకపోవడం వల్ల వానాకాలం కష్టాలు మరో కారణమని సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ తరహాలో కూడా కరీంనగర్లో హైడ్రా కూడా వచ్చి ఈ నాలాలపైన కట్టిన ఇళ్లను కూల్చివేస్తే అప్పుడు నాలాలు సాపు అయ్యి ఎలాంటి వర్షపు నీరు ఆగకుండా ఆ రోడ్లన్నీ క్లీన్గా ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎక్కడైతే వర్షం నీటి నిల్వ నిలుస్తుందో అక్కడ నీటిని తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలిపారు. ఇప్పుడు ఎక్కడ కూడా కుంటలు, రామ్నగర్ లో అయితే ఏంటి, మా విద్యానగర్ లో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వెనుక పద్మావతి ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఏంటి, మన ట్రినిటీ కాలేజ్ దగ్గర, రేకుర్తి ట్రినిటీ కాలేజ్ దగ్గర అయితే ఏంటి, చుట్టుపక్కల ఎక్కడ కూడా కుంటలు ఉండేసరికి అక్కడ అన్ని కూడా వాటర్ నిండిపోయి మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకపోయేది. కానీ గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ఎట్లా పడితే వాళ్ళు మీరు ఇల్లు కట్టుకోర్రి, మీకు పర్మిషన్లు ఇస్తామని మున్సిపాలిటీ సెక్షన్ అయితే ఏంది, తెలిసిన కమిషనర్లు అయితే ఏంది, విచ్చలవిడిగా రాజకీయం చేసుకుంటూ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు. ఎక్కడ స్టోర్ అవ్వాలో కరెక్ట్గా తెలియక రోడ్ మీదకి వస్తున్నాయి. రోడ్ మీదకి రావడం వల్ల వాహనదారులకు చాలా 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 ఇబ్బందులు కలుగుతున్నాయి. రెగ్యులర్ గా పోతూ వచ్చే వాళ్ళకు, ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు రాత్రి వచ్చిన తర్వాత బ్యాక్ బోన్ సపోర్ట్ లేక బ్యాక్ బోన్ కి ఇబ్బంది కలుగుతున్నాయి. దయచేసి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు కూడా మరోసారి ఆలోచించండి. గంగుల కమలాకర్ గారిని, బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మన కరీంనగర్ని మీరు డెవలప్ చేయండి. కరీంనగర్లో ఉండండి, కరీంనగర్లో 66 డివిజన్లను మీరు డెవలప్ చేయండి. మీరు ఒక్క రోజు కూడా ఒక బండి మీద తిరిగి చూడండి. ముగ్గురికి నేను సవాల్ విసురుతున్నాను, నాతో పాటు రండి, నేను చూపిస్తా కరీంనగర్ యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇది స్మార్ట్ సిటీ కాదు, దయచేసి స్మార్ట్ సిటీ చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ
ఇంకొకటి స్మార్ట్ సిటీకి వచ్చే నిధులు 100 కోట్లు వస్తూ ఉన్నాయి, 1000 కోట్లు వస్తున్నాయి, కానీ వాటిని వృధా చేస్తూ ఉన్నారు, కడుపులో వేసుకొని నింపుకుంటున్నారు. దయచేసి మారండి, దయచేసి మారి కరీంనగర్ని డెవలప్ చేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.